కాబట్టి ప్రభుత్వం తప్పకుండా మీ ఆశలన్నీ కూడా నెరవేర్చాలి. మీకు పెన్షన్లు కావాలని ఉన్నాయి, మీకు చాలా మంది అర్హులైన పెన్షన్దారులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇస్తాం. మొట్టమొదటి ఏంటంటే అధికారంలోకి రాగానే ఏదైతే మేము మాట ఇచ్చామో జూలై తారీఖుకి 7,000 ఇస్తామని చెప్పేసి అది ఇచ్చేసాం. 2 నెలలు కూడా 1వ తారీఖున ఇస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుని తప్పకుండా వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఏదైతే విద్యుత్ సమస్యలు ఉన్నాయో నేను ఇప్పటికే అధికారులతో కొంత, ఎందుకంటే నాకు కూడా కొంత అవగాహన వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా పామాయిల్ తోటల్లో ఇబ్బంది ఉందని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించాను, ఒక ఎస్టిమేషన్ వేయించాను. 170 కోట్ల నిధులకి ఈ ఆర్థిక పరిస్థితుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను కూడా ఒత్తిడి చేసి ముఖ్యమంత్రి గారిని ఏంటా అని ఆలోచిస్తున్నాను. వేరే మార్గాలు ఏమన్నా లేదు, ఈ మండలం ఈ సంవత్సరం, వచ్చే మండలం ఇంకో సంవత్సరం, అంటే సంవత్సరానికి ఒక 10-15 ఒక 20-30 కోట్లు ఖర్చు పెట్టి ఇటువంటి దాన్ని పరిష్కరిద్దామని ఆలోచన చేస్తాను. తప్పకుండా దీనికి ఒక మార్గం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా చింతలపూడి